అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వర్ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. ప్రేక్షకులందరికీ మీకు నమస్కారం అండి. సార్, కొంతమంది భార్యాభర్తలు పెద్దల సమక్షంలో మాట్లాడుకొని విడిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక అడ్వకేట్గా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? మీరు ఒక న్యాయవాదిగా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా పెద్ద మనుషుల ద్వారా కానీ, నోటరీ ద్వారా కానీ, లేదు వాళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు కూర్చొని ఏదన్నా రాసుకోవడం కానీ, ఇలాంటివి చట్టపరంగా చెల్లవు. ముందు ఫ్యూచర్లో అవి ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా అవి కోర్టుల పరిధిలోకి వస్తాయి. ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి అక్కడక్కడ అలా చేస్తున్నారు, మా దృష్టి కూడా వస్తున్నాయి. మీరు భారతదేశంలో హిందువులైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, ముస్లిమ్స్ అయితే ముస్లిం పర్సనల్ లా కానీ, లేదంటే క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, పర్షియన్స్, అలా డిఫరెంట్ అందరికీ వాళ్ళ మ్యారేజ్ యాక్ట్స్ ఉన్నాయి. దాని ద్వారా ఖచ్చితంగా కోర్టుల ద్వారా మీరు విడాకులు తీసుకోవాల్సిందే, డైవర్సు. మీరు అది మ్యూచువల్గా తీసుకుంటారా, లేదా కోర్టులో మీరు కొట్లాడి తీసుకుంటారా, అవన్నీ తర్వాత. మీరు ఖచ్చితంగా కోర్టు పరంగా, చట్టపరంగా తీసుకోవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. అలా కాని పక్షంలో తర్వాత మీరే ఆ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు మొదట్లోనే మీరు మాలాంటి ఒక న్యాయవాదుల్ని మీరు అప్రోచ్ అవ్వండి. మంచి న్యాయవాదులను అప్రోచ్ అయ్యి వాళ్ళకి మీరు వివరించండి. ఫస్ట్ మీరు మ్యూచువల్గా మీడియేషన్కి వెళ్ళండి. మాకు మీడియేషను కూడా సర్టిఫైడ్ మీడియేటర్స్ ఉన్నారు. మీడియేట్ చేసి, కాకపోతే మ్యూచువల్గా వెళ్ళండి, కాకపోతే కోర్టులో ఫైల్ చేయండి. అంతేగాని మీరు నోటరీలు, పెద్ద మనుషులు ఇలాంటివి చేయొద్దు. నమస్కారం. ధన్యవాదాలు సార్, చక్కగా చెప్పారు. సో చూసారు కదా, మీకు ఏమైనా న్యాయపరమైన సలహాలు కావాలి అనుకుంటే, సార్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీ సందేహాలు ఏమైనా ఉంటే వివరించే ప్రయత్నం చేస్తారు సార్. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.